బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. వేణుస్వామి ఆస్ట్రాలజర్, ఈమె ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు విషయంలోకి వెళ్తే ఈయన సెలబ్రిటీల జాతకం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాటలు వల్లవేస్తూ వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టే విధంగా నిజంగా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిందండి. నాగ చైతన్య అలాగే శోభిత మొన్ననే నిశ్చితార్థం జరిగింది, ఉదయాన్నే 9:42 ఈ నిశ్చితార్థం జరిగిన వెంటనే ఆయన ఏం చేశారు, వాళ్ళిద్దరి జాతకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3 ఏళ్ల కంటే ఈ బంధం నిలబడదు, 3 ఏళ్ల కంటే వీళ్ళు ఎక్కువ కలిసి ఉండరు అని చెప్పేశారు. దాంతో నెటిజన్లు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మీద విమర్శలు చేస్తూ రకరకాల కామెంట్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వేణుస్వామి మీద డిబేట్లు జరిగిన పరిస్థితి కనిపించింది. సో వేణుస్వామి కూడా దానికి స్పందిస్తూ, నేను జాతకాలు చెప్పడం ఎప్పుడూ మానేశాను, అయితే గతంలో నాగ చైతన్య సమంత గురించి నేను చెప్పాను కదా, జరిగింది కదా, సో దానికి ఎక్స్టెండెడ్ వీడియోనే తప్ప నేనేదో మళ్ళీ సెపరేట్గా ఇప్పుడు కొత్తగా జాతకాలు చెప్పట్లేదు, ఆ పాత వీడియోకే ఎక్స్టెండెడ్ వీడియో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ప్రముఖుల జాతకాలు కావచ్చు, తర్వాత రాజకీయ నాయకుల జాతకాలు కావచ్చు, ఏ పార్టీ గెలుస్తుంది, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు మానేశానండి, అలాంటి వీడియోలు నేను చేయనని చెప్పి గతంలోనే చెప్పారు. చెప్పి మళ్ళీ ఏమంటారు, ఈ జాతకం చెప్పి నాగ చైతన్య శోభిత గారి జాతకం చెప్పి వీళ్ళు 3 సంవత్సరాల కంటే కలిసి ఉండలేరు అని చెప్పి చెప్తూ గతంలో చెప్పిన దానికి కొనసాగింపు అని చెప్పి లాస్ట్గా ఒక లైన్ అనేది యాడ్ చేశారు. సో దీని మీద విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫిలిం అసోసియేషన్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్, వాళ్ళందరూ కూడా మహిళా కమిషన్ని కలిసి ఈయన పద్ధతి మార్చుకోలేదు, గతంలో కూడా చాలా కామెంట్లు చేశారు, గతంలో కూడా ఇలాంటి సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఆయన ఇలాంటి జాతకాలు చెప్పిన పరిస్థితుంది. ఇతన్ని అడ్డుకట్ట వేయాలి అని చెప్పి మహిళా కమిషన్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సో మహిళా కమిషన్ కూడా స్పందించారు, నోటీసులు పంపించే ఆలోచనలో మహిళా కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయనే కాదు, వేణుస్వామితో పాటు చాలామంది కొంతమంది యూట్యూబర్సు ఇది ఫన్ అని చెప్పేసి డార్క్ కామెడీ చేసిన పరిస్థితి గతంలో కూడా మనం చూసాం. సో వాళ్ళకు కూడా అలా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, సీరియస్గానే ఉంటామని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపించింది. మనకు లేటెస్ట్గా అందుతున్న ఒక సమాచారం ఏంటంటే, అక్కినేని కుటుంబం కూడా వేణుస్వామి మీద తీవ్ర ఆగ్రహంతో ఉంది. పరువు నష్టం దావా వేయండి అని చెప్పి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అదిగానే వస్తే కనుక వేణుస్వామికి పొంగి పగిలిపోద్ది అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో డెఫినెట్గా వేణుస్వామి గారు గతంలో చెప్పిన మాట కట్టుబడి ఉండాలి. నేను ఎవరి జాతకాలు చెప్పను, ఏ సినిమా సెలబ్రిటీ జాతకం చెప్పను, ఏ పార్టీకి సంబంధించిన జాతకం చెప్పను, ఏ రాజకీయ నాయకుడి జాతకం చెప్పనని చెప్పారు కదా, దానికే కట్టుబడి ఉండాలి. కానీ ఇట్లా పర్సనల్గా జీవితాల్లోకి చొరబడి ఈ విధంగా కామెంట్లు చేయటం అనేది ఎవరు కూడా హర్షించట్లా, ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రముఖ జ్యోతిషుడు కూడా స్పందిస్తున్నారు. అసలు ఆయన జ్యోతిషుడే కాదండి బాబు, ఆయన జాతకాలు ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తున్నారో ముందు వాళ్ళని కట్టడి చేయాలి, ఎవరు అసలు వెళ్ళొద్దు, ఆయన చెప్పేది అసలు జాతకమే కాదు. ఈ విధంగా భవిష్యవాణులు చెప్తూ ఆయన ఏదో పబ్బం గడుపుకుంటున్నాడు, ఏదో ఫేమ్ కావడానికి మీడియాలో తన గురించి 4 రకాల వార్తలు వేసుకుంటారు కాబట్టి దానికోసం పాపులారిటీ కోసం పరితపించే జ్యోతిషుడు తప్పించి విషయం ఉన్న జ్యోతిషుడు కాదని చెప్పి ప్రముఖ జ్యోతిషులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూడొచ్చు, ఈయన ఎన్నిసార్లు ఆయన ఆస్ట్రాలజీ చెప్పినా, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పినా అవన్నీ కూడా తప్పైనాయి. అయినా కానీ ఆయన మళ్ళీ ఇలాంటి రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనకు తెలుసు గతంలో ఏమన్నారు, చంద్రబాబు గురించి ఏమన్నారు, ఆయన జైలుకు పోతాడు, జైలుకు పోయిన తర్వాత జైల్లోనే ఉంటాడు, ఈసారి ఎన్నికల్లో ఆయన గెలవడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారన్నారు. ఏమైంది, ఆయన జాతకం తప్పైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 164 స్థానాలతో కూటమి అద్భుత విజయం సాధించింది. ఫెయిల్ అయ్యాడు ఆయన. అంతకుముందు కేసీఆర్ గారి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఏమైంది, కేసీఆర్ గారి పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్కి అసలు విషయమే లేదు అని చెప్పేసి అన్నాడు. కానీ కేసీఆర్ పార్టీ బొక్కబోర్ల పడింది. మళ్ళీ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్కి రాజయోగం ఉంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పారు. ఏమైంది, ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు వేణుస్వామి. తర్వాత ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక కీలకమైన వ్యక్తి. అసలు ఆయనకి రాజయోగం లేదు, ఆయన అసలు ప్రభుత్వంలోకి రావటం చాలా కష్టం, రాజయోగమే లేదన్నాడు. కానీ 21 స్థానాలకు 21 స్థానాలు పోటీ చేసి 21 చోట్ల గెలిచి ఒక రికార్డు క్రియేట్ చేశారు. డిప్యూటీ సీఎం అయ్యారు, ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే ఉప ముఖ్యమంత్రి. రాజయోగం లేదన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కదా, ఇది కూడా మిస్ఫైర్ అయింది.
సో డెఫినెట్గా వేణుస్వామి చెప్పే జాతకాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఇవన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఆయనే మీడియా ముఖంగా వచ్చి ఆయన చెప్తున్నాడు, దండం పెట్టి మరీ చెప్తున్నాడు, చెప్పాడు గతంలో, నేను ఇక జాతకాలు బంద్ చేయను, అన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి. జగన్ గారు ఓడిపోయినప్పుడు చెప్పారు, ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను సెలబ్రిటీల జాతకాల జోలికి రాను, ఇక పొలిటికల్ జాతకాల జోలికి కూడా నేను రాను, పూర్తిగా నేను ఇక బంద్ చేస్తానని చెప్పి ఏదో పాత వీడియో నాగ చైతన్య సమంత కాబట్టి దానికి ఎక్స్టెండ్ వీడియో అని చెప్పి నాగ చైతన్య శోభిత వీడియో రిలీజ్ చేసి మళ్ళీ విమర్శల పాలయ్యాడు. ఇది కూడా ఆయనకు విమర్శలు వస్తాయని తెలుసు, కాకపోతే పాపులారిటీ కోసం 10 మంది తిడతారు, మీడియాలో 4 రోజులు నేను నాంతా, మీడియాలో నా గురించి చర్చల మీద చర్చలు జరుగుతాయి, ఆ కాంట్రవర్సీ కోసమే, ఆ పాపులారిటీ కోసమే పరితపిస్తాడు ఈయన వేణుస్వామి. సో డెఫినెట్గా ఇంకా ఆయనకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అక్కినేని కుటుంబం మరి పరువు నష్టం దావా వేస్తారా లేదని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా ఆయనకి కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆయనే చెప్తున్నాడు, మంచు విష్ణు గారితో కూడా నేను మాట్లాడాను, నేను గతంలో చెప్పిన దానికి ఎక్స్టెండ్ తప్ప ఏం లేదన్నాను, సరేనండి అని మంచు విష్ణు గారు అన్నారంట. అదే ఆయనే చెప్తున్నాడు ఇది కూడా. సో డెఫినెట్గా ఆయన మీద చర్యలు తీసుకోండి, ఆయన పద్ధతి ఇంకా మార్చుకోవట్లేదని చెప్పి ఇక్కడ ఫిలిం అసోసియేషన్ కూడా ఇక్కడ మహిళా కమిషన్కి వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనకి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే మహిళా కమిషన్ నోటీసులు పంపుతుంది. ఆ నోటీసులకి సరైన వివరణ ఇవ్వకపోతే గనక వేణుస్వామి అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. సరైనటువంటి వివరణ రాకపోతే, సంతృప్తికరమైనటువంటి వివరణలు ఆయన ఇవ్వకపోతే, గతంలో ఏదైతే క్షమాపణ చెప్తూ వీడియోలు పెట్టాడో, ఇక ముందు నేను భవిష్యత్తులో ఎవరి గురించి మాట్లాడనని చెప్పి వీడియోలు పెట్టారో అవి చూపిస్తూ, మీరు చేయనన్నారు మళ్ళీ ఎందుకు చేశారు, దీనికి సరైనటువంటి సమాధానం ఆయన నుంచి రాకపోతే కనుక అరెస్టు ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉండొచ్చని పెద్ద ఎత్తున చర్చ ఉంది. మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి, నాగ చైతన్య శోభిత గారు వీడియో వదిలిన తర్వాత కొంతమంది యూట్యూబర్స్కి ఆయన పార్టీ ఇచ్చారంట. కొంతమంది యూట్యూబర్స్ని సెలెక్ట్ చేసుకుని 50,000 రూపాయలు ఇచ్చి నా గురించి నా వీడియోలు ప్రమోట్ చేస్తూ, నేను ఒక బిగ్ బాస్ షోలోకి పోతున్నాను, నన్ను ప్రమోట్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ మీరు వీడియోలు చేయండి అని చెప్పి వాళ్ళతో పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకునే విధంగా డబ్బులు కూడా ముట్ట చెప్పాడని ప్రచారం బలంగా జరుగుతుంది. సో డెఫినెట్గా దీని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు అసలే నాగ చైతన్య సమంత పరస్పర అంగీకారంతో విడిపోయారు, విడాకులు జరిగింది. ఇప్పుడు మళ్ళీ శుభమా అంటూ శోభితతో వారి కుటుంబంతో అక్కినేని కుటుంబం సో కలిసింది, వాళ్ళు కూడా పరస్పర అంగీకారంతో ఎంగేజ్మెంట్ జరిగింది. శుభమా అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. 3 సంవత్సరాల్లో వీళ్ళ కాపురం కూడా కూలిపోద్దంటే ఏమనాలి వేణుస్వామిని? సెలబ్రిటీల పర్సనల్ జీవితాల్లోకి చొరబడి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఈ విధంగా వ్యవహరించడం ఏ జ్యోతిష్కుడు చేయడండి. సో డెఫినెట్గా వేణుస్వామి మీద చర్యలు తీసుకోవాలి. మహిళా కమిషన్ అయితే చాలా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు మాపు నోటీసులు కూడా పంపిస్తారు. ఏ క్షణమైనా అరెస్టుకు కూడా ఆదేశాలు జారీ చేసే చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది.